in verse 20 and 24, there is a key word called when God started creating living beings. Living beings, or it is mentioned any moving creatures. దేవుడు అక్కడ తెలుగులో ఏమన్నాడంటే, ఆయన కదిలెడి లేక జీవులను పుట్టించేటప్పుడు ఏమంటున్నాడంటే, తెలుగు తెలుగు వచనాల్లో మనం చూసినట్లయితే ఏమన్నాడంటే, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలముల సమృద్ధిగా పుట్టించును అన్నాడు. అంటే చెలించు వాటిని అనే మాట అక్కడ ఉంది. అదే మాట మరలా 24లో కూడా జీవము కలిగి అన్నాడు. జీవము కలిగిన వాటిని అంటున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేవుడు మానవుణ్ణి చేయకముందు కొన్ని జీవము కలిగి చెలించే వాటిని సృష్టించాడు. సముద్రములో చేపలను, పక్షులను, జంతువులను, ప్రాకిడి పురుగులను ఆయా జాతుల ప్రకారము దేవుడు సృష్టించాడు అని చెప్పాడు. ఆ తరువాత దేవుడు ఏమన్నా అంటే 26వ వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడు అంటే, 26వ వచనంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. అక్కడ డిఫరెంట్ గా ఏమంటున్నా అంటే, దేవుడు మన స్వరూపమందు అన్నాడు. ఇంగ్లీష్ లో అక్కడ ఏమన్నాడు బ్రదర్? 26th ఇన్ ఇంగ్లీష్. ఇన్ అవర్ ఇమేజ్. ఇమేజ్ అనే మాట పట్టుకుందాం. ఈ రోజుల్లో ప్రియులారా, మన ఫోన్స్ లో ఎన్ని ఇమేజెస్, ఈ రోజు మనం మొట్టమొదటి మాట మరి ఆలోచన చేస్తే ఇమేజ్ అన్నాడు. మన ఫోన్స్ లో చాలా మంది పాత రోజుల్లో అసలు టచ్ ఫోన్లు కాదు, మామూలు ఫోన్లు, ఊరికే ఫోన్లు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇమేజెస్ చూస్తున్నాం. ఆడియో, వీడియో కాల్, వాట్సాప్ ఇమేజెస్ అసలు ఫుల్ అయిపోయి మెమరీ ఎక్కువ కొనుక్కుంటున్నాం దాచుకోవడానికి. అందరికీ ఇమేజెస్ అంటే చాలా ఇష్టం కదా. మన ఫోన్లో ఒక్కొక్కరు చెప్పాలంటే ఎన్ని ఫోటోలు ఉన్నాయి అంటే చెప్పలేము. ఇంకా 2000, 1000, 1500 ఇంకా రకరకాల ఇమేజెస్ మన ఫోన్ లో ఉంటున్నాయి. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అన్నాడు. అక్కడ ఆ మాటను ఏమన్నాడు తెలుగులో అంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక, ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ ఇన్ హిజ్ లైక్నెస్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అని చెప్తున్నాడు. ఇమేజ్ అనే మాట ఈ రోజుల్లో మనము కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న దినాలలో, దానికి తెలియకుండానే అలవాటు పడుతున్న దినాలలో we are forced to accustom to this new technology, AI. అలాంటి దినాల్లో ఉన్న మనము బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే, ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ టు డిస్టింగ్విష్ ద difference, to see the difference, how God has created certain living beings which are moving and man in his image and likeness. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు ఈ రోజుల్లో కంగారు పడిపోతున్నారు ఎక్కువగా. అమ్మో ఏ వచ్చేసింది, జెన్ ఏ వచ్చేసింది, ఏటీకే వచ్చేసింది, ఏ ఏజెంట్స్ వచ్చేసినాయి, రోబో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చేసినాయి, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనేది చాలా హైప్ క్రియేట్ అయిపోతూ భయపడుతున్న దినాల్లో కూడా మనం ఉన్నాం. అవును, 2 రకాల కారణాలు మనం చూస్తా ఉన్నాం. వన్ సైడ్ ఆల్వేస్ ఇక్కడ మనం చూస్తే, దానికి వెళ్ళబోయే ముందు నేను ఇక్కడ లెట్ మీ జస్ట్ డ్వెల్ అపాన్ సమ్ టైమ్ అబౌట్ ద గాడ్స్ క్రియేషన్ గురించి మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇన్ హిజ్ లైక్నెస్ అండ్ ఇమేజ్ అన్నాడు, స్వరూపము అన్నాడు. అందుకనే ఆ స్వరూపం చేసేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన ఒక కీ థాట్ ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను నన్ను చేసినప్పుడు మిగతా 24, 20వ వచనాలలో చెప్పినట్లుగా, లేక 20 నుండి 25 వచనాలలో చెప్పినట్లుగా చేసినటువంటి భూమి మీద ఉన్న జంతువులు గాని, ఆకాశంలో ఉన్న పక్షులు గాని, భూమి మీద ప్రాకిడి పురుగులు గాని, జలచరములను గాని ఆ విధంగా నీలాగా నాలాగా దేవుడు చేయలేదు. గాడ్ కెప్ట్ ఇన్ AI terms we can say
all other beings than the human beings are created with certain patterns. అంటే చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు ఈ కాయ కాసిద్ది. ఈ జంతువు ఇట్లా ప్రవర్తించిద్ది. ఈ ప్రాకిడి పురుగు ఇలా ఉండాలి. అలా ఉంటదంతే. ఈ చేపలు ఈ విధంగా జీవిస్తాయి అంతే. అంటే మిగతా జీవులకు ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ పెట్టాడు. అవి ఎలా జీవిస్తాయో జీవిస్తాయి అంతే ఇంకా. వాటికి భిన్నంగా ప్రవర్తించవు. అందుకనే చూడండి కుక్కలు కొన్ని హైబ్రిడ్ కుక్కలుంటాయి. అవి ఎలా ప్రవర్తిస్తాయో స్టడీ చేస్తే వాటిని ఎవరైనా అలవాటు చేసుకోవచ్చు. పెద్ద జంతువులున్నాయి. వాటిని ఎట్లా మచ్చిక చేసుకోవాలో తెలిస్తే చేసుకోవచ్చు. అంటే మనిషికి అలాగే మానవునికి మిగతా జీవులకు ప్రాకిడి, కదిలే జీవులకు చాలా వ్యత్యాసం ఉంది. మనకేమిచ్చాడు? మనకు తెలిసిన మాటలే కదా! మొరాలిటీ ఉంది. లవ్ చేస్తాం, ప్రేమిస్తాం. మనకి నైతిక విలువలున్నాయి. మనము కాన్షియన్స్ కలిగున్నాం. మనము రీజనింగ్ చేస్తాం. మనము ఎఫెక్షన్ చూపిస్తాం. మనము రిలేషన్‌షిప్స్‌ని కోరుకుంటా ఉంటాం. మనము స్వీయంగా డెసిషన్స్ తీసుకుంటా ఉంటాం. వి కెన్ ఎక్స్‌ప్రెస్, వి కెన్ కమ్యూనికేట్, వి కెన్ టాక్, వి కెన్ లవ్, వి కెన్ షేర్. ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చాడు. అందుకని మనం చూస్తే దేర్ ఈస్ ఏ కమ్యూనికేషన్, ఎఫెక్షన్ అండ్ లవ్ వితిన్ ద గాడ్ హెడ్. త్రిత్వమై ఉన్న దేవునిలోనే ప్రేమించటం, విధేయత చూపడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం అంటే మాట్లాడుకోవడం, విధేయత చూపడం. దో ఓ ఇజ్రాయేల్ లిసన్, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అన్నాడు. ఆయన ఒక్కడే అని చెప్పాడు. అయితే ఆ ఒక్కడిగా ఉన్న దేవునిలో ఆయనలో మనము అంటూ మాట్లాడుతున్నాడు. దేవునిలోనే 3 పర్సనాలిటీస్ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆయనలో కమ్యూనికేషన్, ఎఫెక్షన్ అండ్ లవ్ ఈజ్ వితిన్ ద గాడ్ హెడ్ అని చూస్తున్నాం. అలాంటి గొప్ప దేవుడు మానవుని తన పోలికలో, ఆయన ఇమేజ్‌లో, ఆయన లైక్‌నెస్‌లో చేశాడు. ఇక్కడే చాలా కీ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏఐకి ఎవరైనా సోల్‌ని పెడతారా? రోబోకి ఎవరైనా సోల్ ఇస్తారా? ఆత్మనిస్తారా? ఏఐ ప్రేమించగలదా? ఏఐ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోగలదా? ఏఐ వాసన చూడగలదా? ఏఐ మరి అది భావాల్ని, భావోద్రేకాల్ని కలిగి ఉండగలదా? ప్రియులారా, చాలా సింపుల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ ఆర్టిఫిషియల్. ఇట్స్ నాట్ రియల్ ఇంటెలిజెన్స్. It's a artificial intelligence came out of man, so it has its own limitations. It cannot mimic God's intelligence. It cannot exactly mimic human intelligence and human being అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తించాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పిన ముఖ్యమైనటువంటి ఈ థాట్‌ని మీ హృదయాల్లో ఉంచుకుంటారని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఏంటి ఆ థాట్ అంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మనం కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. క్లుప్తంగా మనకున్న సమయంలో మీరేమి కంగారు పడనవసరం లేదు. మన టైం ఇప్పుడు 9:37 అవుతుంది. I would like to close. So there are little bit technical glitches in the beginning. We'll try to close by max 10. I will try to close in God willing if it is required. And if the team is asking to continue, we can continue different aspects of the AI into a Christian, biblical and spiritual perspective. ఈ సమయంలో మనకున్న స్టిపులేటెడ్ టైంలో నేను దేవుడు ఇచ్చినటువంటి తలంపులను చెప్తుండగా వాటిని మిస్ అవ్వకుండా మీరు పట్టుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. నంబర్ 1 థాట్ ఏంటంటే, ప్రియులారా, నిన్ను నన్ను దేవుడు తన పోలికలో చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు. మిగతా జీవులకి ఆ రూపం లేదు. వాటికి ఎట్లా అంటే, ఉదాహరణకు ప్రియులారా, ఏటీఎం మెషిన్ తయారు చేశారు. ఏటీఎం మెషిన్ లో 500 కొడితే 1000 రూపాయలు వస్తాయా? రావు. అలాగనే మనము ఇలా
నేటి దినాల్లో చాలా ఉదాహరణలు ఉంటున్నాయి. అట్లాగే ఏటీఎం మెషిన్ ఎట్లయితే 500 అడిగితే 500 ఇస్తుందో, 1000 అడిగితే 1000 ఇస్తుందో, 10,000 అడిగితే 10,000 ఇస్తుందో, ఈ జంతువులు కూడా అవి ఎట్లా డిజైన్ చేశాడో అంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్‌ని అందులో పెట్టాడు వాటిల్లో. ఆ ప్రకారమే చేస్తాయి. ఓన్ డెసిషన్ తీసుకొని ఫీలింగ్స్‌గా లేకపోతే భావోద్రేకాలుగా లేకపోతే రేషనల్‌గా థింక్ చేయటం గాని, విచక్షణ జ్ఞానం గాని, వివేకం గాని వాటికి ఉండదన్నమాట. అవి ఎలా నిర్ణయించబడ్డాయో అలాగే ఉంటాయి. కానీ దేవుడు నిన్ను నన్ను ఎలా చేశాడంటే, దేర్ ఈస్ నో డిఫైన్డ్ ప్యాటర్న్ ఇన్ యూ అండ్ ఇన్ మీ. బట్ గాడ్ హాస్ గివెన్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ ఇన్ హిస్ లైక్‌నెస్. అక్కడే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు చేయబడ్డాము. ఎందుకు చేయబడ్డామో తెలుసా? ద మెయిన్ పర్పస్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్స్ క్రియేటింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ఆయన నివాస యోగ్యంగా నీలో నాలో ఉండడానికి యాజ్ ఎ హ్యాబిటేషన్ మనల్ని ఆయన పోలికలో చేసుకున్నాడు. ఆయన గ్లోరీస్, ఆయన మహిమలు, ఆయన జ్ఞానం, ఆయన శక్తి, ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన ప్రేమ నీ ద్వారా ఈ లోకానికి తెలియడానికి, నీలోనే ఆయన నివసించడానికి నిన్ను తన పోలికలో, తన స్వరూపమందు చేసుకున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఓకే. ఇప్పుడు ప్యాట్రన్ అనే మాట నేను మీకు చెప్పాను. ప్యాట్రన్స్ అని చెప్పాను. ఆ మాట కూడా గుర్తుపెట్టుకోండి. వి విల్ కమ్ టు దట్ పాయింట్. అయితే దేవుడు ఈ విధంగా ఆదికాండములో తన పోలికలో చేసుకున్న మానవుణ్ణి 28th వర్స్‌లో ఏమన్నాడో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏలమన్నాడు, నిందించమన్నాడు, సమస్త జీవుల్ని ఆధీనంలో చేసుకోమన్నాడు. వాట్ ఎ వండర్‌ఫుల్ గాడ్! ఎంత అద్భుతం! ఇది వాస్తవమా కాదా నేటి దినాల్లో? వాస్తవమే. మానవుడు పొట్టివాడై ఉండొచ్చేమో, గట్టివాడు. ఎందుకు తెలుసా? మానవుని మేధస్సు దేవుని జ్ఞానం మానవునికిచ్చాడు. తన పోలికలో చేసుకున్నాడు. తన జ్ఞానాన్నిచ్చాడు. అందుకనే మానవుడు ఈ జీవులన్నిటినీ గూడా ఏలే జ్ఞానం మానవునికిచ్చాడు. అయితే ఈ మానవుడు ఏలటంలో ఆ జ్ఞానం ఎట్లా ఎక్స్‌పాండ్ అయింది అనే విషయాన్ని గూడా ఒకసారి మనం చూద్దాం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. డానియేల్ చాప్టర్ 12 వర్స్ 4 చదువుకుందాం. ఎవరైనా చదువుతారా ప్రియులారా? డానియేల్ చాప్టర్ 12 వర్స్ 4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను. ఓ ప్రియులారా, థ్యాంక్ యూ బ్రదర్. అక్కడ గబ్రియేలు తన దానియేలుతో మాట్లాడుతున్న మాటలు, జనులు నలుదిశలా సంచరించినందున అన్నాడు. టు అండ్ ఫ్రో అని ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం. మనుషులు నలుదిశలా వెళుతున్నారు. అందులో గ్లోబల్ విలేజెస్ అంటే ఈ రోజుల్లో ప్రియులారా చూడండి, మనము ఒకానొకప్పుడు టెలిగ్రామ్ వెళ్ళేది. ఒక వార్త ఎవరైనా ఇలా ఏదన్నా అమ్మా డబ్బులు కావాలి, లేకపోతే ఎవరైనా జన్మించారో, లేకపోతే ఎవరైనా చనిపోయారో ఏదైనా వార్త చెప్పాలని టెలిగ్రామ్ చేసేవాళ్ళు. ఇంకా ముందుకెళ్తే చాలా నెలలు, సంవత్సరాలు పట్టేది ఒక వర్తమానం, ఒక సందేశం, న్యూస్ వెళ్ళాలంటే. ఈ రోజుల్లో మనము బెంగుళూరులో నుండి, అలాగే కర్నూలులో నుండి, హైదరాబాద్‌లో నుండి మనం అందరం కూడా ముఖాముఖిగా చూసి మాట్లాడుకోగలుగుతున్నాం. క్షణాల్లో వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. జనులు నలుదిశలా వెళ్ళుట వలన, అక్కడికి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళుట వలన జ్ఞానం అధికమవుతుంది అన్నాడు. మీరు జనులు అందరూ దగ్గరగా ఉండి ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా బాబేలు కట్టడానికి ప్రయత్నం చేశారు. నిమ్రోదు ఆయన సంకల్పాలు నెరవేర్చడం కొరకై దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు. నానా భాషలో చేసినాయి. అందుకని ఒక గ్లోబల్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ వస్తా ఉన్నప్పుడు ఒకే ప్లాట్ఫామ్ లో అందరూ మాట్లాడుకొని జ్ఞానం అధికమైపోతా ఉంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది, కమ్యూనికేషన్ పెరిగిపోయింది, జ్ఞానం అధికమైంది. మానవుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకొని God is allowing man to empower, to grow, to multiply,
to expand, to to behold the beauty of the God's wisdom and God's glory and God's omniscience in the uh, in the sky అనే విషయాన్ని, అంటే మానవుడు తరచి చూచి దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి గాడ్ ఈజ్ ఎనేబులింగ్ మ్యాన్ టు ఎక్స్పాండ్ హిస్ విజ్డమ్ సో దట్ he can move, he can travel, he can communicate, he can contemplate how great God is అన్న విషయాన్ని తెలుసుకోవడానికి God is allowing in one aspect, in one side with good intention, but the other side man is using the wisdom, the knowledge for the wrong cause, because man basically is a sinner. అందుకనే చూడండి, సత్యం అసత్యం ఎప్పుడు కూడా చూడండి, డీప్ ఫేక్ ఈ రోజుల్లో ఇమేజెస్ కదా. ఇప్పుడు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను అక్కడికి వస్తాను, దానికి రాకముందు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఈ జ్ఞానం ఎట్లా మల్టిప్లై అయింది, ఎలాగ ఎనేబుల్ చేశాడు దేవుడు అంటే, దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా మానవుడు విస్తరిస్తూ ఎదుగుతూ మరి ఎక్స్పాండ్ అవుతూ అనేక రకాలుగా మాధ్యమాలు పెరిగి రేడియో, టీవీ, ఇప్పుడు ఎల్సిడి, ఎల్ఈడి, ఇంకా మరి స్క్రీన్స్ వచ్చేస్తా ఉన్నాయి, ఇంకా ఏఐ వచ్చేసింది ఇప్పుడు, ఇంకా మరి వీడియో కాల్స్, ఆడియో కాల్స్ వస్తా ఉన్నాయి, బ్లూటూత్ కనెక్షన్స్ వస్తా ఉన్నాయి, జూమ్ అని, వాట్సాప్ అని, ఎన్ని రకాలుగా మనం డెవలప్ అవుతా ఉంది. ఇన్ఫర్మేషన్ అనేది కోకొరలుగా వస్తా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలో ఉంది, ఆడియో రూపంలో ఉంది, ఇమేజ్ రూపంలో ఉంది, వీడియో రూపంలో ఉంది, అనేక రకాలుగా. చూడండి, ఫోన్లో చూస్తే నీకు టెక్స్ట్ మెసేజ్లు ఉంటున్నాయి, వాట్సాప్ మెసేజ్లు ఉంటున్నాయి, అలాగే ఇమేజెస్ ఉంటున్నాయి, అలాగే ఇట్లాంటి ఆడియో మెసేజ్లు ఉంటున్నాయి, వీడియో మెసేజ్లు, ఇలా విస్తారంగా ఈ డేటా అనేది పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన క్రమంలో మానవుడు చూడండి, ఇది రాకముందు ఏం చేశాడు దేవుడు? గాడ్ allowed the invention of computer for the expansion of his gospel and the kingdom. Also, God allowed man to find intelligence, artificial intelligence, based on the human intelligence, and human intelligence based on the God's intelligence. God's intelligence, human intelligence, and artificial intelligence. So never this artificial intelligence mimic the human intelligence completely, and nor the God's intelligence completely. It cannot. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమం, అది ఆర్టిఫిషియల్, ఇట్ ఈస్ నాట్ రియల్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎందుకు ఈ అడ్వాన్స్మెంట్స్ ఇలా జరుగుతున్నాయి? ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ఏఐ? లేకపోతే దాని యొక్క మరి సత్ఫలితాలు ఏంటి, లేకపోతే యొక్క అంటే బెనిఫిట్స్ అండ్ దానికి గురించిన కన్సర్న్స్ ఏమున్నాయి అనేది కూడా మనం కొన్ని విషయాలు చూద్దాం. అయితే ఈ విధంగా జనులు విస్తరించి ఇప్పుడు జ్ఞానం అధికమైపోయి ఎట్లా ఉందంటే, ప్రస్తుత కాలంలో ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనేది చాలా వన్ ఆఫ్ ద కీ వర్డ్స్. మీరు ఒకవేళ న్యూస్ చూసినట్లయితే అలీ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యం, అలాగే యుఎస్ఏ మిలిటరీ ఏ విధంగా వారు కలిసి ఆపరేషన్ లో మరి ఇరాన్ సుప్రీం లీడర్ ని ఏ విధంగా వారు హతమార్చారో తెలుసా మీకు? ఎప్పుడైనా ఎవరైనా న్యూస్ గమనించారా? అందులో వాళ్ళు వాడినటువంటి ఒక వన్ ఆఫ్ ద కీ వర్డ్ ఏంటంటే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైఫ్ ప్యాటర్న్ అనే పదాన్ని వాడారనమాట. ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఆర్ లైఫ్ ప్యాటర్న్ అంటే, అలీ ఖమేనీ గారు ఏ సమయంలో ఎక్కడికి వస్తున్నాడు, సీసీ కెమెరాలు కానీ, లేకపోతే స్ట్రీట్స్ లో వాళ్ళు ఉంచినటువంటి సీసీ ఫుటేజెస్ ద్వారా కానీ, ఏ టైంలో ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడ సమావేశం అవుతున్నాడు, ఏ పగలుంటున్నాడా, రాత్రి ఉంటున్నాడా అనేది లైఫ్ ప్యాటర్న్ ని క్యాప్చర్ చేశారు. హౌ దే క్యాప్చర్డ్ ద సీసీ కెమెరాస్ ని వాళ్ళు అంటే వాళ్ళు వాటిని హ్యాక్ చేసి, వాటి ద్వారా అక్కడున్న సీసీ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో, ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో వాటిని బట్టి కూడా వీళ్ళు వాటిని హ్యాక్ చేసి వాటి ద్వారా ఆయన ఆ జీవిత కదలికలను అన్నట్లుగా వాటిని పట్టుకొని ఆయన్ని వాళ్ళు టార్గెట్ చేసినట్లుగా కొన్ని న్యూస్ ఛానళ్ళు నేను వినటం జరిగింది అనమాట. దాన్ని లైఫ్ ప్యాటర్న్స్ అన్నారు.
ఈ ఏఐ కూడా నేను ఇందులోకి వెళ్ళబోయే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మీకు అర్థం కావడం కోసం. కొంతమందికి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు కాబట్టి ఐయామ్ ట్రైయింగ్ టు ఫండమెంటల్లీ జస్ట్ బిల్డ్ వాట్ ఈస్ ఏఐ, అసలు ఏఐ ఏంటి? ఏం జరుగుతుంది? అని మనం చూస్తే చాలా సింపుల్ టర్మ్స్‌లో మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మానవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఇందాక జ్ఞాపకం చేసినట్లుగా ప్రియులారా, హ్మ్, చెప్పాను కదా! ఇప్పుడు మన ఫోన్‌లో వెదర్ యాప్ అనేది ఒకటుంది. వెదర్ అంటే ఈరోజు వర్షం పడొచ్చా? పడకూడదా? రేపు పడిద్దా? పడదా? 10 రోజుల తర్వాత పడుతుందా? పడదా? అనేది ఆ వెదర్ అప్లికేషన్ మనకి హ్యూమిడిటీతో పాటుగా, టెంపరేచర్‌తో పాటుగా మాక్స్, మినిమమ్ ఎంతుంటుందో చెప్తుందనమాట. ఎలా చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఈ అల్గారిథమ్స్ అనే మ్యాథమెటికల్ బేస్డ్ రూల్ బేస్డ్ లేకపోతే ఈ లెర్నింగ్ బేస్డ్ అల్గారిథమ్స్ ఏం చేస్తున్నాయంటే, హిస్టారికల్‌గా అంటే ఒక సంవత్సరం డేటా అంటే పోయిన సంవత్సరం లేకపోతే 2001 నుండి 2020 వరకు, లేకపోతే 2011 నుండి 2020 వరకు ప్రతి సంవత్సరం, ప్రతి నెలలో గతంలో ఏం జరిగిందో చూసి, నేర్చుకొని, ఇప్పుడు ఆ కండిషన్స్‌ని బట్టి 2026 మార్చి 10వ తారీఖున వర్షం పడిద్దో, పడదో, టెంపరేచర్ ఎక్కువ ఉంటదో, లేదో గత చరిత్ర ఆధారంగా ఆహ్, అది నేర్చుకున్న వైనాన్ని బట్టి కనిపెట్టిద్ది. దాన్నే ప్రిడిక్టింగ్, ఫోర్‌కాస్టింగ్ అంటున్నాం. కనిపెట్టడం. రేపు వర్షం పడిద్దా? పడదా? ఎండగా ఉంటదా? ఉండదా? అలాగునే స్టాక్ మార్కెట్స్. అలాగునే రికమెండేషన్ సిస్టమ్స్ లాగా ఒక్కసారి ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని ఒక వస్తువు చూసినా, కొన్నా నువ్వు ఎలాంటి కస్టమర్‌వో, ఏ విషయాలు వెతికావో, నీ సేల్స్ ప్యాట్రన్స్‌ని దాచుకొని రెండోసారి అప్లికేషన్ ఓపెన్ చేస్తే, ఇదిగో పోయినసారి ఇది చూసావు గదా! ఈ రేట్ తగ్గింది. లేకపోతే ఇలా ఉంది కొనుక్కో అన్నట్లుగా ద ద సిస్టమ్ ఈస్ సజెస్టింగ్, నీకు సజెస్ట్ చేస్తుంది. ఇలాగా డేటాని ఆధారంగా చేసుకొని అది ఒక ఏదైనా టెక్స్ట్‌ని జనరేట్ చేయటం కానీ, ఒక రూపాన్ని అంటే నీ రూపాన్నే మరలా నిన్ను మోడిఫై చేసి చేయటం గాని, ఒక సీనరీని చేయటం గాని, ఒక వీడియోని చేయటం గాని, లేకపోతే ఒక ఆడియోని క్రియేట్ చేయటం గాని చేస్తూ వస్తున్నారనమాట. అంటే ఎలా వర్క్ అవుతుంది? ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్ ఏంటంటే, పాత కాలంలో ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా భవిష్యత్తుని అది కనిపెడుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, చిన్న పిల్లాడు ఎట్లా నేర్చుకుంటున్నాడు? ఏ విధంగా నేర్చుకుంటున్నాడు? అనేది మనం గుర్తిస్తే అదే మానవ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాడు చూసి, 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 విని, 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 విని ఏ భాషను నేర్చుకుంటాడు. మన పిల్లవాడిని పుట్టంగానే వాడిని తీసుకెళ్ళి ఎక్కడో ఏదో దేశంలో పడేసినా కూడా అక్కడ లేదా పడేటుంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్‌కి ఇచ్చినా కూడా అక్కడ భాష నేర్చుకోగలడన్నమాట. అంటే ఈ మానవ మేధస్సు అనుసరించి మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ డేటాను ఉపయోగించుకొని ఎన్నో రకాలుగా కొన్ని కొన్ని ఈ అంటే రికరెంట్‌గా మానవుడు ఏదైతే తరచూ చేసే పనుల్ని ఈ యొక్క అప్లికేషన్స్ గాని, సిస్టమ్స్ గాని అవే మనకు చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకు పాత రోజుల్లో అంటే ఇంకా ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చేసినియి. ఉదాహరణకు ఇప్పుడు ఈ చాట్ జీపీటీ గాని, లేకపోతే ఆహ్, ఆహ్, క్లాడ్ గాని, జెమినై గాని, పర్‌ప్లెక్సిటీ గాని, ఇలా చాలా మీరు ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ ఉంటే మీకు పర్‌ప్లెక్సిటీ ఆహ్, మరి ఫ్రీగా వాడుకోవచ్చు. చాట్ జీపీటీని వాడుకోవచ్చు. జెమినైని వాడుకోవచ్చు. ఇలా చాలా ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని మనం చూస్తా ఉన్నాం. వీటి ద్వారాగా ఒక టెక్స్ట్‌ని జనరేట్ చేస్తున్నాం. ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాం. మరి ఎన్నో రకాలుగా మనం ఒక టాపిక్ ఇచ్చి దాన్ని అడుగుతుంటే, పాత కాలంలో గూగుల్ ఇప్పుడైతే ఇవి త్వరగా మనకి చెప్తున్నాయన్నమాట. ఇవి ఎలా జరుగుతుంది? ఎలా చేస్తున్నాయి ఇవి? ఇదంతా ఎలా జరుగుతుంది అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే,
ఎందుకు దీని గురించి మనం ఆలోచన చేయాలి? ఇది మన క్రైస్తవ జీవితానికి ఎలాగూ దోహదపడుతుంది? ఓకే. ఒక టెక్నాలజీని అడ్వాన్స్ చేశాడు. ఆ టెక్నాలజీ నుంచి మనకి ఆత్మీయమైన పాఠాలు లేక మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఎలా ఉపయోగపడిద్దనేది ఒక కోణం అయితే, దానికున్న పరిధులు ఒక కోణం అయితే, దాని యొక్క దుష్ప్రభావాలు ఒక కోణం. ఇన్ని 3 రకాల అంటే చాలా రకాల కోణాల్లో ఈ కృత్రిమ మేధస్సుని మనం ఆలోచన చేయొచ్చు. నేను ఈ యొక్క కొద్ది సమయంలో ఆహ్, ఏ విధంగా దాంట్లో నుంచి అంటే దాని డ్రాబ్యాక్స్ ఉంటున్నాయి. వాట్ ఈజ్ ఏఐ అనేది ఒకటి. దాని బెనిఫిట్స్ ఒకటి. దాని డ్రాబ్యాక్స్ ఒకటి. దాని నుంచి క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఒకటి. దాని లిమిటేషన్స్ ఒకటి. ఇలా చాలా కోణాలున్నాయి. అయితే క్లుప్తంగా నేను కొన్ని విషయాలు మనందరి ఆత్మీయ మేలు కొరకే జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మోషే కొండ మీద 40 దినాలు ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని మాటలు వింటున్నాడు. దేవుని సముఖములో ఉన్నాడు. దేవుడు దిగి వచ్చాడు. కిందకొస్తే మోషే ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఈ ఏఐ గూడా ఏం చేస్తుందో తెలుసా? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలం డేటాని కంప్యూటర్ ఉంది గాబట్టి, ప్రోగ్రామ్ ఉంది గాబట్టి మరలా దాన్నే ఏఐ టర్మ్స్‌లో ట్రైనింగ్ అంటున్నాం. ట్రైనింగ్. ద ఏఐ మోడల్ ఈస్ గెట్టింగ్ ట్రైన్డ్. చాట్‌జీపీటీ ఈస్ గెట్టింగ్ ట్రైన్డ్ ఆన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ కార్పస్. ఎంత విస్తారమైన డేటాని. అన్నీ ఒక బైబిల్ మీద గావచ్చు, లేకపోతే ఒక వికీపీడియా గావచ్చు, లేకపోతే పుస్తకాలు గావచ్చు, లేకపోతే భాషలు గావచ్చు, లేకపోతే న్యూస్ ఛానెల్స్ గావచ్చు. ఇది ట్రైన్ అయితుంది. ట్రైనింగ్ అయ్యి ఒక పదం తర్వాత ఇంకే పదం వచ్చిద్దో అది ఇప్పుడు కనిపెడుతుంది. ఉదాహరణకు మీరు కంప్యూటర్ కీబోర్డ్‌లో టీ నొక్కారనుకోండి. టీ అని నొక్కితే ఆ టీ అనే పదం 84 అనే నంబర్ అంటది. నువ్వు నొక్కిన టీనే. కానీ కింద దానికున్న సంఖ్య ఏందంటే 84. అలాగూ ప్రతి ఆ కీబోర్డ్‌లో ఉన్నటువంటి లెటర్స్‌ని నొక్కుతున్నప్పుడు, నంబర్స్ నొక్కుతున్నప్పుడు కంప్యూటర్‌కి ఏం వెళ్ళిద్దంటే దానికి అర్థమయ్యేది వన్స్ అండ్ జీరోసే. ఈ 84ని బైనరీగా మళ్ళీ వన్స్ అండ్ జీరోస్ కన్వర్ట్ చేసి అది చెప్పిద్దనమాట. అప్పుడు ఆ విధంగా కంప్యూటర్ పనిచేస్తే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత, ఏఐ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి పదాన్ని ఒక వర్డ్‌ని ఒక నంబర్‌గా మార్చుకుంటది. మార్చుకొని ఆ నంబర్‌ని మళ్ళీ బైనరీ కన్వర్ట్ చేసి అంటే ఇప్పుడు విస్తారంగా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వాల్యూమ్స్ ఆఫ్ డేటా ట్రైన్ అయింది గదా! ఒక సెంటెన్స్ ఇచ్చి తర్వాత ఏమొచ్చిద్దో చూడాలంటే అదేం చేస్తుందంటే అటెన్షన్ అనే మెకానిజం ద్వారాగా అంటే 2017లో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగింది. అదే ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ నెట్వర్క్ అనేది కనుగొనటం వల్ల అటెన్షన్ అంటే ఆహ్, ఎ ఒక పదం తర్వాత ఏ పదం వచ్చిద్దో ఆ కాంటెక్స్ట్‌ని బట్టి అది చాలా స్పష్టంగా కనుక్కుంటదనమాట. ఏది రావాలి, ఏది రావచ్చు అనేది. ఇదంతా గూడా మనిషి మేధస్సును బట్టే జరుగుతుంది. అంటే మనిషికి కంప్యూటర్ కనుక్కున్నాడు. కంప్యూటర్‌ని బట్టి డేటా ఉంది. డేటాని కన్వర్ట్ జేస్తున్నాం. ఆ కన్వర్ట్ జేసింది ఇప్పుడు చూడండి, మీరు ఒక చిన్న ఆర్టికల్ అడిగితే విస్తారంగా టక 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 రాసిచ్చేసిద్ది. ఎందుకంటే అది ట్రైన్ అయింది. ట్రైనింగ్ అయింది. మనకు కూడా దేవుని సన్నిధిలో ఉంటే మోషే మొహం ప్రకాశించింది. యోహాను పత్రిక మొదటి అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక ఫస్ట్ జాన్ చాప్టర్ 1లో మనం ఏం చూస్తాం? 5-10లో ఏం చూస్తాం తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అన్నాడు. అక్కడ అద్భుతంగా ఏం చెప్తాడంటే ఆ పత్రిక బిలీవర్స్‌కి రాసాడు. ఆ పత్రిక బిలీవర్స్‌లో ఉంటూ బయటికెళ్ళినటువంటి ఒక అంటే క్రీస్తు విరోధుల గురించి, తప్పుడు బోధకుల గురించి, తప్పుడు ప్రవక్తల గురించి ఒక లేకపోతే చెప్పాలంటే ఈ గ్నోస్టిసిజం అంటే శరీరమే అయ్యా ఏమైనా చేసుకోవచ్చు, ఆత్మ బాగుంటే చాలులే అనుకునే వాళ్ళకి రాశాడనమాట. అంటే అక్కడ ఆయన అద్భుతంగా ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే నేను దేవునితో సహవాసం చేస్తూ ఉంటానో దేవుని రూపంలోకి మారతా. ఫస్ట్‌లో రూపం ఇచ్చాడు. గాడ్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ లైక్‌నెస్. బట్ వి లాస్ట్ దట్ ఇమేజ్ ఇన్ గార్డెన్ ఆఫ్
ఈడెన్. ఏదైనా తోటలో రూపం పోయింది. మరలా 8:29 ప్రకారంగా, రోమా 8:29 ప్రకారంగా ఆయన సారూప్యతలోకి, క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతకు తీసుకురావడానికి, ఇన్ హిస్ ఇమేజ్ తీసుకురావడానికి దేవుడే తన కుమారుని పంపాడు. ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలా కీ విషయం ఏంటంటే, దో గాడ్ హాస్ క్రియేటెడ్ అస్ ఇన్ హిస్ లైక్‌నెస్ అండ్ ఇమేజ్, వి లాస్ట్ దట్ ఇమేజ్. మరలా ఆ ఇమేజ్ రావాలి. ఆ ఇమేజ్ రావాలంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఉదాహరణకు ఏఐ అనేది, ఏఐకి చూడండి వందల కొలది ఇమేజ్‌లతో ట్రైనింగ్ అయ్యిద్ది. మీ ఇమేజ్ ఇచ్చి మిమ్మల్ని కోట్ ఏసుకున్నట్లుగా, లేకపోతే మంచి ఇంకా డ్రెస్ కొన్నట్లుగా చేయమంటే అద్భుతంగా చేసి ఇచ్చిద్ది. ఎట్లా ఇస్తుంది? బ్యాక్‌గ్రౌండ్‌లో వేల కొలది, లక్షల కొలది రకరకాల కోట్‌లోను, పంచెలోను, లేకపోతే లుంగీలోను, లేకపోతే బనీన్ మీద ఉన్న ఇమేజెస్ అది నేర్చుకొని ఉంది కాబట్టి, నీ మొఖానికి ఎట్లేయమంటే అట్లా ఇచ్చిద్ది. అతికిచ్చిద్ది. ఎందుకని? ట్రైన్ అయింది కాబట్టి. అది టెక్స్ట్ గావచ్చు, ఇమేజ్ గావచ్చు, ఆడియో గావచ్చు, వీడియో గావచ్చు. నేర్చుకుంటుంది. మెషిన్స్ నేర్చుకుంటున్నాయి. మనుషులు నేర్చుకోవట్ల. మెషిన్‌లు చూస్తున్నాయి ఒక డేటాని మరలా చూస్తున్నాయి. చూసి ట్రైనింగ్ అంటే ఏంటి? ఆ ట్రైనింగ్ సెట్‌ని మరలా చూసి టెస్ట్ చేసేటప్పుడు, ఓహో! ఇది క్యాటా? ఇది కనుక్కోమంటుంది. ఇప్పుడు మనుషులొస్తున్నాము. మనిషా? లేకపోతే జంతువా? లేదు ఇది మనిషే. కుక్కే ఇది. లేకపోతే మనిషి ఇది అని చెప్తుంది. ఎలా జరుగుతుంది ఇది? ఏ ఏ విధంగా ఎలా మనిషి కనుక్కున్నాడంటే, మనిషి ఒక దాన్ని చూసి దానిలోకి మారిపోతాడు. 21 రోజులు ఒకళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళయి నీకు, వాళ్ళకొస్తాయంట. మనం కూడా ముఖ్యంగా అందుకని క్రొత్త నిబంధన గ్రంథంలో మైండ్‌కి, మనస్సు అనే మాట ఎక్కువగా చెప్పాడు. చివరగా కంక్లూడింగ్‌గా నేను ఒక్క మాట చెబుతాను చూడండి. చాలా విషయాలు మనము వాటన్నిటిని ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం కాదు గానీ, క్లుప్తంగా మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ప్రియులారా. ఎవరైనా చదివితే సహాయం చేస్తారా? ముగించుకుందాం. క్రీస్తును సంపాదించు ఫిలిపియన్స్ 4:9 4:9 4 8 అండ్ మరియు 8 అండ్ 9 8, 9. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. అక్కడ తోడయుండును అంటే, అక్కడ ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా వింటే ప్రియులారా, దేన్ని గురించి చింతపడబాకండి. ప్రతి విషయంలో ప్రార్థన, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అలా చేస్తే జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు తోడుంటుంది అని చెప్తూ, సమాధానమే కాదయ్యా, దేవుడే మీకు దొరుకుతాడు. యేసు ప్రభే దొరుకుతాడు మీకు. ఎప్పుడు? వేటి మీద ధ్యానం ఉంచుతారో, ధ్యానం అన్నప్పుడు హి ఈస్ టాకింగ్ అబౌట్ ద మైండ్. నీ మనసు దేనితో నింపుకుంటున్నావు? అమ్మా, ఈ రోజుల్లో నీ లైఫ్ ప్యాటర్న్ అనేది గూగుల్‌లో భద్రపరచబడుతుంది. నీ కదలికలో. నువ్వు దేన్ని నొక్కుతున్నావో యూట్యూబ్‌లో స్టోర్ అవుతుంది. ఏది చూస్తున్నావో, యూట్యూబ్‌లో దేన్ని చూస్తున్నావో హిస్టరీ సేవ్ అవుతుంది. అంటే యువర్ లైక్స్ అండ్ డిస్‌లైక్స్, యువర్ టచ్ ఆన్ ద స్క్రీన్ ఈస్ రికార్డెడ్. యువర్ గోయింగ్, ఎక్కడ ఏ హోటల్‌కెళ్తున్నావు, ఎక్కడ ఆపావు బండి, అక్కడ గూగుల్‌లో స్టోర్ అవుతుంది. నీ లైఫ్ ప్యాటర్న్ స్టోర్ అవుతుంది. అవి క్యాప్చర్ చేయబడుతున్నాయి. మానవునికి ఇచ్చిన మెషిన్‌లే ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంటే, దేవుడు తన గ్రంథంలో, దేవుడు ఆయన మంచివైనా, చెడ్డవైనా తీర్పు దినమంట మంచివైనా, చెడ్డవైనా అనే మాట వాడాడు. తీర్పు తీరుస్తాడంట. ఏఐ అనేది
మనిషి ఇచ్చినటువంటి 20 సంవత్సరాల డేటాను కోర్టు ఫైల్స్ కావచ్చు, లక్షల కొలది ఫైల్స్ ఇప్పుడు కోర్టుల్లో మగ్గుతున్నాయి మనిషి వల్లగాటల్లా. కానీ మెషిన్ అల్గారిథం ఇస్తే టక 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 చదివేసేసి అవి తీర్పులు చేసే అంటే ఇంచుమించుగా మానవుడు చెప్పిన దాన్ని బట్టేలే. మానవునికి మించి పోదులే. మానవుడి బుద్ధి ఎక్కడికి పోదు. మానవుల్లో పాపం ఉందా? ఏలో కూడా పాపం వచ్చిద్ది. అంటే మానవుల్లో బయాస్ ఉంది కదా! పక్షపాతం, స్వార్థం ఉంది కదా! వీడి స్వార్థం అందులో కూడా వచ్చింది. ఎందుకంటే బయాస్ అనే పదం ఉంది. అంటే ఇచ్చే డేటా సరిగ్గా లేకపోతే అది కూడా సరిగ్గా ఇవ్వదు. 2+2 5 అన్నావనుకో అదే 2+2 5 అని చెప్తే చివరికి అది 2+2 5 అని చెప్పిద్ది. నువ్వేమిస్తే అది చెప్పిద్దది. అది ట్రైన్ అయిన దాన్ని బట్టి. అట్లాగే నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యంతో మనస్సులు నింపుకున్నప్పుడు, దేవుణ్ణి చూస్తున్నప్పుడు, ఈ రోజుల్లో టెక్స్ట్ జనరేషన్ ఏమైందంటే ఊరక మెసేజ్ జనరేట్ చేసుకుంటా చేసుకుంటే అది దేవునితో వ్యక్తిగత సంబంధంతో ధ్యానం చేసిన అంశాలు కాదు కదా! అది ఇచ్చిద్ది ఊరికే. అలా 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 వాడుకోమని ఇచ్చిన దేవుడు కాదు కదా! అందుకని దేవుడిచ్చినటువంటి ఈ అడ్వాన్స్‌మెంట్‌లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్రభు చిత్తమైతే తర్వాత చూద్దాం కానీ, ముఖ్యంగా ఈ సమయంలో ఎట్లా పనిచేస్తుంది? ఒక టెక్స్ట్‌ని చూస్తుంది. ఒక ఇమేజ్‌ని చూస్తుంది. చూసి వేల కొలది చూసి కొత్త ఇమేజ్‌ని పుట్టిస్తుంది. అట్లాగే నీవు నేను కూడా ఆయన రూపంలోకి రావాలంటే ఆయన్ని కాంక్షించాలి. అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి శ్రేష్ఠుడు. ఆయన దివ్యమైన లక్షణాలు బైబిల్‌లో ఆయన దాగి ఉన్నాడు. 66 గ్రంథాలు క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాయి. ఈ 66 గ్రంథాల్లో దాగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు. లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఛాయగా దాగి ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన జనన మరణాలు, పునరుద్ధానం, అదిగో ఆయన కార్యాలు, అదిగో ఆయన క్యారెక్టర్‌ని పత్రికలో చెప్పాడు. అదిగో ఆయన ఆగమనం రాబోతుందంటున్నాడు. అద్భుతంగా ప్రతి గ్రంథంలో, ప్రతి పుస్తకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఆయన మహిమలు, ఆయన కార్యాలు, ఆయన గుణలక్షణాలు, ఆయన శ్రేష్టమైనటువంటి సంగతులు దాగి ఉండగా, నేనేం చేయాలో తెలుసా? మెషిన్‌లు నీకు, నాకు మన డేటాను చూసి పని చేసి పెడతంటే, మనం దేవుని వాక్యాన్ని చూసి అంటే చదివి ఆ వాక్యాన్ని చూసి మనం కూడా ఆ పోలికగానే మార్చబడుదుము అన్నాడు. ఇంకా చాలా మాటలు కనెక్టింగ్‌గా ఉన్నాయి. ఆ పోలికగానే, ఆ రూపంలోకే, ఆయనలాగే, ఆయన్ని పోలి ఉంటాం. ఆయన్ని చూస్తా ఉన్నలాగున అన్నాడు. ఈ ఇమేజ్ అనే మాట బైబిల్ గ్రంథంలో మీరు త్రూఅవుట్ చూస్తారు. ఆయన ఇమేజ్‌లోకి మనం మారాలని చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం ఏ ఇమేజెస్ ఎక్కువగా చూస్తున్నాం? ఆయన ఇమేజ్ అంటే ఆయన రూపమా? ఆయన రూపం బైబిల్‌లోనే ఉంది. ఈ బైబిల్‌ని చూస్తా ధ్యానిస్తా. ఏమన్నాడు? ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచితే అప్పుడు మీకు క్రీస్తు దొరుకుతాడు అన్నాడు. అప్పుడు ఆయన రూపంలోకి మార్చబడతాం అంటున్నాడు. ఈ రాత్రి వేళ పిల్లారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ఇన్ వన్ వే ఎగ్జార్టింగ్ us or telling us as a machines జీవము లేని, స్పర్శ లేని, ప్రేమ లేని మెషిన్స్ నేర్చుకుంటుంటే, మానవుడు చేసిన కృత్రిమ మేధస్సు నేర్చుకుంటుంటే, భావోద్రేకాలు, జ్ఞానము కలిగిన మనము ఆయన వాక్యాన్ని నేర్చుకొని ఆయన రూపంలోకి మారాలని మనమేదో ఒక జంతువుల్లాగా చేయలేదు కానీ, ఆయన పోలిక, జ్ఞానం, వివేకం, విచక్షణ ఇచ్చాడు. ఫ్రీగా, స్వేచ్ఛగా అంటున్నాడు. నాలాగా నా ఎద్దుకొచ్చి నా రూపంలోకి మారండి అని శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చి ఉండగా, ప్రియులారా, లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ సంథింగ్ ఫ్రమ్ ది ఏఐ ఈస్ ఛాలెంజింగ్ us. ఆర్ యూ ట్రైనింగ్ ఇన్ ద గాడ్స్ వర్డ్? ఆర్ యూ బికమింగ్ ఇన్ ద గాడ్స్ లైక్‌నెస్? అని మనకు సవాలు విసురుతుండగా, మెషిన్స్ నేర్చుకుంటే మానవులు నేర్చుకోరా? నేర్చుకుందాం ఆయన వాక్యాన్ని. మారదాం ఆయన సారూప్యతలోకి. అలాగో మారుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ప్రభువు నామం మహిమపరచబడును గాక. ఆమేన్. వందనాలన్నా. వందనాలు. Thank you so much, Rai Kumar Anna, for sharing the word of God about artificial intelligence. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మరి రవికుమారు అన్నగారి ద్వారా
దేవుడు చక్కటి విషయాలు మనకు తెలియజేశాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి ఏఐని గురించినటువంటి చాలా సంక్షిప్తముగాను, చాలా క్లుప్తంగాను మనకు అవసరమైనటువంటి మేరకు అన్నగారి ద్వారా దేవుడు తెలియజేశాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. మరి ఒక 3 విషయాలు అన్న జ్ఞాపకం చేశారు. అవేంటంటే గాడ్స్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కన్నా దేవుని యొక్క ఇంటెలిజెన్స్ ఎంతో గొప్పది అని, దేవుని స్వరూపంలోనికి మనము మార్చబడాలి అని చాలా చక్కటి సంగతులు అన్నగారు తెలియజేశారు. అందును బట్టి మా శమాయం వీడియో కాన్ఫరెన్స్ తరపున మరి రవికుమార్ అన్న గారికి మా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మరి ప్రియులారా, ఈ సమయంలో మన మధ్య ఏజ్కెల్ అన్నగారు ఉన్నారు. దైవజనులు ఏజ్కెల్ లివింగ్స్టన్ అన్నగారు మన మధ్య ఉన్నారు. అన్న చివరి ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఏజ్కెల్ అన్న లేరు. ప్రియులారా, మరి విజయ్ ప్రకాష్ అన్న ఉన్నారు కదన్నా. విజయ్ ప్రకాష్ అన్న ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. విజయ్ ప్రకాష్ అన్న వందనాలు. వందనాలన్న. ప్లీజ్ ప్రే అన్న. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీ స్తోత్రములు. సమయం కాన్ఫరెన్స్ లో చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులు రవికుమార్ బ్రదర్ ద్వారా మీరు అందించినటువంటి మీ యొక్క శ్రేష్టమైన మీ వర్తమానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ జ్ఞానము మా ఆలోచనకు అందదు ప్రభువా. మేము దేనినైనా పరిమితి గల వారమే తప్ప మీరు అపరిమితమైన మా ప్రభువా జ్ఞానము గల దేవుడవు. ప్రతిదానిని మీరు ముందుగానే సృష్టించి మోడిఫికేషన్ అవసరం లేని విధంగా మీరు సృష్టించారు. ఇది మీ యొక్క గొప్ప శ్రేష్టమైన స్థితి, మీ యొక్క తత్వం. మేము ఎలాగున కూడా దానిని తెలుసుకునే శక్తి మాకు లేదు. అట్టి మీ మహోన్నతమైనటువంటి నామమును బట్టి, మీ శక్తిని బట్టి, మీ అధికారమును బట్టి, మీ ఉన్నతత్వాన్ని బట్టి మీ పాదములకు మ్రొక్కుతూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో మేమందరం చేరిరాగా మీ స్వరముతో పలికారు. వందనాలు చెల్లిస్తూ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచండి. ఇంకా భవిష్యత్తులో మరి విలువైన మరి శ్రేష్టమైన మీ స్వరం, మీ లేఖనాల్లో ఉన్న మీ మర్మం, వాటిని మేము గ్రహించగలిగినట్లుగా ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచమని, మహిమ పొందుమని జాన్సన్ అన్న కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మీరే బలపరచండి. మిగిలిన వారికి వాదార్పు దయచేయండి. అన్నకు మీరు పరలోకములో నెమ్మదినిచ్చినందుకు స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో నిరీక్షణతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.